ఉపాధి కల్పించాలి. మాకు గతంలోనూ చెరువులు ఉండేయండి. గతంలో జలగంగలరావు గారు ఇచ్చిన చెరువులు అలాగే చేసుకుంటా జీవనోపాధి కల్పించుకునేవాళ్ళం. 2006లోను కొట్టేశారు. కొట్టిన కాడ నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ కొల్లేరులోను. అలాగే మేము బ్రతుకుతున్నాం. ఎంతో కొంత అడుగు పట్టుబడులు అయ్యి మేము కొంచెం పట్టుకుంటా ఉండగా ఇప్పుడు మరి ప్రజెంట్లో మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మాకు మళ్ళీ కొట్టేయాలనే ఆదేశాలు ఇచ్చారంట. కానీ మేము కొల్లేట్లో జనం ఎంతమంది ఉన్నామన్నది మాకు గుర్తించట్లేదు. ఏ రకంగా బ్రతకాలన్నా మాకు ఇంకా దారి లేదు. పిల్లల్ని బ్రతికించుకోవడానికైనా జీవనోపాధి ఎటువంటి విధానం లేదు మాకు. కానీ కొల్లేరులో పక్షులకైతే మాకు బాగానే గౌరవంగా బాగానే వాటికి చేస్తున్నారు. వాటిల్లోనే మేము బ్రతుకుతున్నాం. ఆ కొల్లేరులోనే మేము కూడా బ్రతుకుతున్నాం. జనాన్ని గుర్తించట్లేదు. మాకు కూడా దయచేసి మాకు ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తారని, మా చెరువులు మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అన్న పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు అందరికీ న్యాయం చేస్తున్నావు. మాకు ఎందుకని మరి మా కొల్లేరు రాలేకపోతున్నావు? మా కొల్లేరులోకి వచ్చి మేమున్న మనుషుల్ని మా పరిస్థితిని ఒక్కసారి మీరు వచ్చి చూసి మమ్మల్ని మీరు చూసి మీరు ఎవరో చెప్పడం కాదన్న, ఒక్కసారి కొల్లేరు వచ్చి మా అందు దయించి అన్న ఎంతోమందికి న్యాయం చేస్తున్నావు. ఎంతో ఎక్కడెక్కడికో వెళ్ళి అది రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేస్తున్నావు, అడవుల్లో ఉన్న బ్రతికి వాళ్ళకి ఆధారం చూపిస్తున్నావు. కానీ మాకు మట్టికి దయచేసి అన్న మా కొల్లేరు ప్రజలకే మీరు వచ్చి ఒక్కసారి చూసి మమ్మల్ని కూడా మీరు ఏదో మాకు దారి చూపిస్తారని మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం అన్న. ఇంతవరకు కూడా మాకు ఎవ్వరు కూడా న్యాయం చేయలేదన్న. మాకు న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం అన్న. మేము కొల్లేరులో ఎంతమంది బ్రతుకుతున్నామో ఒక్కసారి చూడన్నా. మేము ఆ కొల్లేరులో జనం చాలామంది బతుకుతున్నాం. మేమందరూ కూడా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం. మేము పిల్లల్ని బ్రతికించుకోలేని బాధల్లో ఉన్నాం అన్న. ఇది ఒకటి చెప్పటం కాదు, ఒకటి అనేది కాదన్న. మా కష్టం అది, మా బాధలు అటువంటివి. ఆ చెరువులు కనుక లేకపోతే మాకు ఉపాధి లేదన్న. మేము కనీసం అడవుల్లో బ్రతికి వాళ్ళకన్నా జీవనోపాధి చూపిస్తున్నారు. మాకెందుకు కొల్లేరు వాళ్ళకి మాకెందుకు జీవనోపాధి కల్పించట్లేదు అన్న? ఒక్కసారి పవన్ కళ్యాణ్ అన్న, మేము ఇంతమంది అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరూ ఉన్నామన్న. లేదు మీరు రాకపోయినా సరే మీ దగ్గరికి మేము తప్పనిసరిగా మేము వస్తాము. మేము ఎంతమంది ఉన్నామో మీరు అప్పుడే మీరు చూసి మమ్మల్ని మీరు ఆదరిస్తారని మీ దగ్గరకు వస్తామని అన్న. మేము మట్టుకు పవన్ కళ్యాణ్ అన్న మాకు ఎవరు కూడా మాకు ఆదరించట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ అన్న మాకు ఆదరిస్తారని మాకు ఉన్నాడు. మా అన్న మాకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్న. మేము ఏమైనా మా పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఇది లాస్ట్ సారి. లేదా మీరు కూడా మాకు చేతులెత్తి మేము సావేక మాకు శరణు అన్న. ఈసారి మట్టుకు మా కొల్లేరు వచ్చి ఒక్కసారి చూడు జనం ఎంతమంది బ్రతుకుతున్నారు. పిల్లా జల్లాతోటి మేము బ్రతకలేకపోతున్నామన్నా. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారన్న. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళతోటి కనీసం మేము అడుగు పట్టుకుంటాకైనా సరే దారి కలుగుతలేదు. ఇలా పట్టుకుంటే అలా తీసుకెళ్ళిపోతున్నారన్న. ఒక్కసారి మా అందు దయించి మా కొల్లేరు వచ్చి ఈ జనాన్ని చూతామని మేము ఆదరిస్తున్నారని చూస్తున్నామన్నా. మా బాధ మీకు తెలియజేసుకోవడానికి ఈ ఛానల్ ద్వారాగా మీకు అందిద్దని మేము కోరుకుంటూ మా బాధలు మీకు వెల్లడిస్తున్నాం. ఎలాగంటే 2006లో మాకు పర్యావరణ అన్న పేరుతోనూ మాకు ఇదంతా కూడా మీరు అనేక రకాల విధాలుగాను మనుషుల్ని ఎవరిని లెక్క చేయకుండా ఓన్లీ పక్షులు ఉండాలి, పర్యావరణం కల్పించాలి అన్న ఉద్దేశంతో మీరు ఈ చెరువులన్నీ కొట్టడం జరిగింది. కానీ ఆ పర్యావరణ మనుషులకు కూడా వర్తిస్తుంది కదా. అట్లాగే పట్టణాల్లో పల్లెల్లో పెద్ద పట్టణాల్లో పెద్ద ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రమాదాలు ఉంటున్నాయి. మరి వారికి అక్కడ ఆ ఫ్యాక్టరీల వల్ల వచ్చేటువంటి విషవాయువుల్ని మీరు అరికట్టలేరు. కానీ మేము ఇక్కడ చేసేటువంటి ఈ చెరువులు అంటే ఇప్పుడు మాకు ఈ 2006 నుంచి వచ్చినటువంటి పర్యావరణాన్ని ఇప్పుడు మేము అలాగే మీకు కూడా ఏకీభవించి అప్పట్లోనూ మీరు అనుకున్న దానికి మేము కూడా కొట్టేయడానికి మేము ఏమీ కూడా మీకు అడ్డంకుతో ఎట్లా. కానీ 2006 కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాభాని ఈసారి మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక మాకు ఎంతో కొంత న్యాయం జరిగిద్దని ఏకగ్రీవంగా మేము ఏది కూడా ఆశించుకోకుండా ఏకగ్రీవంగా ఓట్లేయటం కూడా జరిగింది. మీరు బాగా గమనించుకుని ఈ కొల్లేటి లంకల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మీరు గమనించి ఆ తర్వాత మీరు కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోండి. మాకు కూడా 2006లోని మత్స్యకార లైసెన్సులన్నీ మీరు ఇచ్చున్నప్పుడు మీరు 2006లో కొట్టేశారు కదా పర్యావరణకని. ఈ లోపం మళ్ళీ చెరువులు తవ్వటం కానీ మళ్ళీ అందులో ఏమన్నా చేపలు వేసుకోవటం కానీ అలాంటివి ఏమీ జరగలేదు.
కానీ ఇప్పుడు మీరు మత్స్యకార లైసెన్స్ ఇచ్చి మామూలుగా సాంప్రదాయ ఆట ఆడుకోమని చెప్పేసి మాకు ఇచ్చారు. మేము కూడా అట్లాగే చేసుకుంటున్నాం. దానిని మళ్ళీ వేరేగా ఉద్దేశించి మళ్ళీ మేము బతకడానికి కనీసం అట్లాంటి సదుపాయాలు కల్పించుకోకుండా మాకు బోట్లని వలలని అలాంటివి ఇవ్వకోకుండా మేము ఏదో మా స్వతంత్రంగా మేము కష్టపడుకుని మేము వేసుకుంటే ఏదో చేపలు అందరి మీద వేసుకుని మత్స్యకార సాంప్రదాయ ఆట ఆడుకున్నప్పుడు అది కూడా నిషిద్ధం చేసేస్తే అసలు మేము ఎలా బతకాలన్నా మీరు ఒక్కసారి ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీరు ఒక్కసారి చూడండి. చూసి పరిశీలించిన తర్వాతే మాకు ఒక నిర్ణయం చెప్పండి. అంతేగాని ఇక్కడ కూడా పక్షులకు ఇచ్చేటువంటి వాల్యూ ఈ మనుషులకు కూడా ఇవ్వండి దయచేసి. అయ్యా మేము ఎంతోమంది ఉన్నాం ఇక్కడ లంక గ్రామాల్లో 44 లంకలు ఉన్నాయి. ఇక్కడ 44 లంకల్లో కూడా చేపల వృత్తే ప్రధానంగా పెట్టుకున్నాం. చేపల వృత్తి తప్ప వేరేది మాకు తెలియదు. మాకు తరతరాల నుంచి కూడా మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా చేపల వృత్తే మాకు. కానీ మీరు మట్టుకు ఇట్లాగా మీరు చేసిన దానికి మేము ఆమోదించాము. అప్పుడు 2006 కాడి నుంచి ఇప్పుడు చూసుకోండి 2026 అంటే 20 సంవత్సరాలు బట్టి మేము ఏ రకంగా బతుకుతున్నాం అనేది మీరు ఒక్కరు కూడా వచ్చి చూడాల. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మా ఊరి నుంచి వెళ్ళి ఏకగ్రీవంగా వేయమట్టి మీకు ఎన్ని మహిళలు ఏ రకంగా గెలిచారనేది మీరు ఒక్కసారి దయచేసి చూసుకోండి. ఎంతోమంది సమస్యలు తీర్చారు మీరు. ఇది కూడా మీ దాకా వచ్చి మా సమస్యను ఆన్లైన్ ద్వారా వెంటనే పరిష్కరిస్తాము, మహిళలకు ఏం జరిగినా సరే మేము వచ్చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు. అట్లాగే మా కొల్లేటి సమస్య కూడా మీరు తీరుస్తారన్న ఒక ధైర్యంతోనూ మేము ఇది ధర్నాగా మీరు అనుకోవద్దు. ఎందుకంటే మా బాధను మీ ముందు పెడుతున్నాం అంతే తప్ప ఇది నినాదాలు కాదు, మేము ఏదో ధర్నాగా చేయటం కాదు. మా బాధను మేము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అయ్యా చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మీకు శతకోటి వందనాలు చెప్తున్నాము. మా జీవనోపాధి మాకు కల్పించి మాకు ఏదన్నా ఉపాధి కల్పించి ఇదిగో మీరు ఎట్లా బతకండి అని చెప్పండి. అంతేగాని అక్కడ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని దింపేసి మళ్ళీ మాకు ఉన్నటువంటి ఈ ఉపాధిని కూడా ఇప్పుడు మీరు కల్పించకపోయినా ఇప్పుడు దాకా 20 సంవత్సరాల్లో కూడా మేము అలాగే ఆ చేపలు వేసుకుని సాంప్రదాయకంగా బోట్ల మీద ఈ దోణుల మీద చేసుకుంటున్నాం. ఆ వృత్తిని కూడా మీరు చెడిపోతే మేము ఎట్లాగా బతకాలి అనేది మాకు ఒక ఉపాధిని కల్పించండి దయచేసి.